వెల్కమ్ టు BSV డబల్ నెట్ ప్రాపర్టీస్. ఇక్కడ చూస్తున్న హౌస్ వచ్చేసి G+1 పైన పెంట్ హౌస్ కూడా ఉంది. G+1 పెంట్ హౌస్. మొత్తం డీటెయిల్స్ మొత్తం చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే మరి వీడియోలో ఇంట్లోకి వెళ్ళిపోయే ముందర ఒక లైక్ కొట్టండి మా వీడియోకి. ఇక్కడ వచ్చేసి సంపు, ఇది బోర్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఈ ఏరియాకి మున్సిపల్ ట్యాప్ కలెక్షన్ ఉంది. ముందు సిసి రోడ్ కూడా ఉంది చూడండి. ఇక్కడ టెప్స్ కింద కామన్ బాత్రూమ్ ఇచ్చాడు. ముందర వెలివేసి వచ్చేసి ఇలా ఉంటుంది. మన కార్ పార్కింగ్ ప్లేస్ వచ్చేసి 8x13 ఉంది. 8x13. ఇక్కడ సైడ్ వాష్ ఏరియా ఇచ్చినాడు. బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి మెయిన్ డోరు. ఇది మెయిన్ డోర్. ఇది వచ్చేసి హాల్కి వెంటిలేషన్ చూడవచ్చు, చాలా బాగుంది. ఇటు సైడ్ ఉంది, ఇక్కడ సైడ్ కూడా ఇచ్చినాడు డోరు. ఇక్కడ సైడ్ టీవీ పెట్టుకోవడానికి, పిఓపి ఎలక్ట్రికల్ హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. హాల్ సైజ్ వచ్చేసి 16x16 ఉంది. హాల్ సైజు 16x16. మీకు చిల్లర్స్ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి. క్వాలిటీ అయితే ఎక్కడే తగ్గలేదు, చాలా మంచి క్వాలిటీ వేసినాడు. 100% వాస్తు ప్రకారమైంది హౌస్ అయితే. ఇక్కడ సైడ్ చూడవచ్చు, చిల్లర్స్ బెడ్రూమ్ వెంటిలేషన్, పిఓపి ఎలక్ట్రికల్ హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీనికి అటాచ్ బాత్రూమ్. ఇది చిల్లర్స్ బెడ్రూమ్, పైన చెంచుకొని ఇచ్చినాడు చూడండి. బాత్రూమ్, చిల్లర్స్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 11x13 ఉంది. 11x13 చిల్లర్స్ బెడ్రూమ్ సైజు. హౌస్ అయితే చాలా బాగుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ ఉంది. ఇది అటాచ్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి పైన చించు. ఇది మాస్టర్ బెడ్రూమ్ వెంటిలేషన్ చూడవచ్చు. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది ఈ హౌస్కి అయితే. పిఓపి కూడా చూడవచ్చు. ఈ బెడ్రూమ్ సైజ్ 11x13 ఉంది, సేమ్ సైజు. ఇది వచ్చేసి కిచెన్ రూమ్. ఇది పూజ రూమ్. ఇది సైడ్ కిచెన్ రూమ్లో పూజ రూమ్ ఉంది. చూడండి, కిచెన్ రూమ్ పూజ రూమ్కి అటాచ్ ఏం లేదు. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియా ఇచ్చినాడు. ఇది వెంటిలేషన్ చూడండి, చాలా బాగుంటుంది. కిచెన్ రూమ్లోనే ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చినాడు. బ్యాక్ సైడ్ డోర్ కూడా ఇచ్చినాడు. ఇట్లా పైన కూడా చూపిస్తాను చూడండి. ఇది టెప్స్. స్టెప్స్ అయితే చాలా స్మూత్గా ఉన్నాయి. ఎక్కడికి ఉన్నా చాలా బాగుంది స్టెప్స్ చూడండి. పైన కూడా బాగుంది లివింగ్ ఏరియా. ఇది మెయిన్ డోర్. పైన వచ్చేసి మెయిన్ డోరు చూపిస్తాను. ఇది వచ్చేసి హాల్. ఇది పిఓపి ఎలక్ట్రికల్ మొత్తం అయిపోయింది చూడండి. సేమ్ కింద ఎట్లా ఉంటే పైన అట్లే ఉంటుంది. కింద ఎంత సైజు ఉందో పైన కూడా అంతే సైజు, సేమ్ సైజు. బెడ్రూమ్ మొత్తం వెంటిలేషన్ చూడవచ్చు, సేమ్ అట్లే. దీనికి పైన అటాచ్ బాత్రూమ్ ఇచ్చినారు. ఈ హౌస్ వచ్చేసి మనకి గుత్తిపేట దగ్గర ఉంది. గుత్తిపేట ఆటో స్టాండ్కి వచ్చేసి ఒక 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అంతే.
సూర్యదేవుని టెంపుల్కి 100 మీటర్ డిస్టెన్స్లో ఉంది. ఈ హౌస్కి అయితే ముందు 30 ఫీట్ రోడ్ ఉంది. ముందు 30 ఫీట్ రోడ్ వచ్చినారు. హౌస్ అయితే చాలా బాగుంది. న్యూ హౌస్ G+1. ఈ ఇంటి సైజ్ వచ్చేసి 2156 ఇంటి సైజు. కిచెన్ రూమ్ చూడవచ్చు, సేమ్ అట్లే ఉంది. కింద ఎట్లా ఉందో పైన అట్లా. ఈ హౌస్ వచ్చేసి మనకి హైవేకి వచ్చి జస్ట్ ఒక 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అంతే హాఫ్ ఆటో స్టాండ్ కూడా అంతే ఉంటుంది డిస్టెన్స్. ఈ హౌస్ వచ్చేసి నార్త్ ఫేస్కి ఉంది. నార్త్ ఫేస్ డోర్, తూర్పు ఫేస్ డోరు. నార్త్ తూర్పు 2 ఉన్నాయి డోర్లు. నార్త్ ఫేస్కి ఉంది హౌస్ వచ్చేసి. ఇంటి రేట్ వచ్చేసి 1,30,00,000 చెప్తున్నాడు. 1,30,00,000 ఫిక్స్డ్ రేట్ నెగోషియబుల్ ఉంటుంది. మీకు ఈ హౌస్ నుంచి మీరు కన్నా ఇంకెక్కడైనా ఇండివిజువల్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ కావాలనుకో మన నెంబర్ కాంటాక్ట్ మాకు చాలా ఉన్నాయి. మీరు సేల్ చేయడానికి మన నెంబర్ కాంటాక్ట్ కంటే మీరు సేల్ చేయడం జరుగుతుంది. ఓకే. పైన వచ్చేసి పెంట్ హౌస్ ఉంది. దీనికి ఇది బాత్రూమ్. పెంట్ హౌస్కి వచ్చేసి చూడండి, హాల్, కిచెన్, బెడ్రూమ్ అంతా ఇక్కడనే ఉన్నాయి. పైన వచ్చేసి ఇది పైన. దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది. పైన చించుకొని ఇచ్చినాడు. పూజ రూమ్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇది పూజ రూమ్. కిచెన్ రూమ్ ఇది. ఇంక బెడ్రూమ్ హాల్ ఇదే. పైన వచ్చేసి పెంట్ హౌస్ ఇది. ఓకే మరి.